అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. జన్మ జన్మలకి మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. మనం ఎన్నో జన్మలు ఎత్తచ్చు, కానీ ప్రతి జన్మలోనూ నిజమైన మన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే. మనకి ఏ సమస్య వచ్చినా మనం సుఖంలో అయినా దుఃఖంలో అయినా మర్చిపోకుండా వాళ్ళ స్మరణ చేయడం అలవాటు చేసుకోవాలి. రమణ మహర్షి దగ్గరికి ఒక 70 ఏళ్ళ ఆమె వచ్చి, ఆమెకి బాబు చాలా హడావుడిగా వచ్చి అయ్యగారు, గురువు గారు నమస్కారం అండి, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు మోక్షం ప్రసాదించండి, ఏమీ అక్కర్లేదు, మోక్షం ప్రసాదించండి. అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నువ్వు ముందు శాంతంగా కూర్చో, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకో, తర్వాత నేను చెప్తాను, ముందు శాంతంగా కూర్చో. ఎందుకంటే ఆమె ఏదో వణికిపోతుంది, ఆమె గొంతు కూడా బయటికి రావట్లేదు. అప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, ఆ మోక్షం ఏంటో చెప్పచ్చు కదా స్వామి, ఆమె మోక్షం గురించి కదా అడుగుతుందంటే, నాకు ఏమీ అక్కర్లేదు, నేను అన్ని త్యాగం చేస్తాను అనుకోవడమే కదండి మోక్షం అంటే. ఇంకా నేను ప్రత్యేకంగా మోక్షం ఇచ్చేదేంటి? ఆ మోక్షం అంటేనే నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఏదైనా త్యాగం చేయగలను అని అనుకోవడమే మోక్షం అని చాలా చక్కగా సమాధానం మన అందరికీ తెలియజేశారు రమణ మహర్షి గారు. ఏమీ ఆశించకుండా ఆ పరమాత్ముడు కృష్ణుడు ధర్మపక్షాన నిలబడి అధర్మాన్ని ఓడించాడు. కానీ చాలా మంది అనుకుంటారు కృష్ణుడు పాండవుల పక్షం కాదండి. అసలు నిజం చెప్పాలంటే అందరూ ఆయనకి బంధువులే. అటు కౌరవులు బంధువులే, పాండవులు బంధువులే, అందరూ ఆయనకి బంధువులే. కానీ ఆయన ఎప్పుడు, కృష్ణుడు అనేవాడు ఎప్పుడు ధర్మం పక్షాన్ని నిలబడతాడు. పాండవుల పక్షాన, నా పక్షాన, నీ పక్షాన కాదు. ఆయన ఎప్పుడు ధర్మం పక్షాన్ని నిలబడతారు. ఎవరికైనా దీనిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా పెంచేయండి. కృష్ణుడు ధర్మం పక్షాన్ని నిలబడతాడు, కానీ పాండవుల పక్షాన్ని నిలబడడం కాదండి. పాండవుల పక్షపాతి కాదు ఆయన, ధర్మం పక్షపాతి. ధర్మం అనేదే కావాలి ఆయనకి, అధర్మం నాశనం అవ్వాలి. అందుకే భగవంతుడు అవతారాలు ఎత్తుతాడు. భగవద్గీతలోని మొదటి పద్యం గురించి ఇప్పుడు చెప్తాను. మొదటి పద్యమే. దీనిలో 18 అధ్యాయాలు ఉన్నాయండి. 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకమే ధృతరాష్ట్ర వాచ. సంజయుడితో అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లా పలికెను, ఓ సంజయ, నా పుత్రులను, పాండురాజు పుత్రులను యుద్ధం చేయగారు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు సమకూడిన పిమ్మట ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ ధృతరాష్ట్రుడు భయంతో అడిగాడు, నా పుత్రులు ఏమైపోతారు అని ఆరాటంతో అడిగాడు. అవును, ఆయన చేసింది తప్పే. ఆయన వల్లే అసలు ఈ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. సాక్షాత్ ఆ భగవంతుడు కృష్ణుడే పాండవుల పక్షాన ఉన్నప్పుడు తన పుత్రులు ఎలా గెలుస్తారు, వాళ్ళు ఏమైపోతారన్న భయంతో అడిగిన ప్రశ్న ఇది. నా పుత్రులకు ఏమైపోతుంది అక్కడ అని. దానికి సమాధానంగానే మన కృష్ణుడు, మన పరమాత్ముడు కృష్ణుడు సమాధానంగానే ఈ భగవద్గీతను చెప్పారేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకా ధృతరాష్ట్ర గురించి ఏదైనా తెలుసుకోవాలంటే ముందు మన మనసు తెల్ల కాగితంగా ఉండాలి. ఈరోజు మనం భగవద్గీత మొదలు పెట్టాం, కానీ అసలు ముందుగా ఏదైనా విషయాల గురించి, భగవద్గీత అనేదే కాదు, ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలంటే ముందు మన మనసు తెల్ల కాగితంగా మార్చుకోవాలి. మనకి తెలియంది అనేది పక్కన పెట్టేసి, అవతల వాళ్ళ గురువు గారైనా లేదన్నా ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడైనా మనకి ఏం తెలియనట్టు మంది తెల్లకాయితంగా పెట్టుకొని మనం చదవడం మొదలు పెడితే మనకి విషయం అర్థమవుతుంది. అంతేగాని కొంతమంది ఉపన్యాసాలకు వెళ్తారు, ఏదో మంచి విందామని ప్రవచనాలకి ఉపన్యాసాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి, అరే మా కోడలు ఏం చేస్తుందో, వంట చేసిందో లేదో, లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళి వంట చేసుకోవాలో, నా కూతురేమో తన స్నేహితులతో బయట తిరగడానికి వెళ్తానంది, ఎవరితో తిరుగుతుందో ఏంటో, ఇలాంటి ఆలోచనలతో ఆ ప్రవచనాల దాకా వచ్చి మీరు వినడం ఎందుకండి? మీ మనసులో
మీ మనసు నిమగ్నం చేయకుండా మీకు ఏం అర్థమవుతుందండి? ఫస్ట్ మనసు ప్రధానం కదా. మనం వెళ్ళింది ఎందుకు? ప్రవచనాలు వినడానికి. మీకు తక్కినవన్నీ ఆ పరమాత్ముడికి వదిలేసి ప్రవచనాలు వినేటప్పుడు దృష్టితో వినండి, లేదంటే అసలు వెళ్ళకండి. వెళ్తే మాత్రం చాలా దృష్టి పెట్టి వినండి. ప్రతి ఒక్క విషయం చాలా బాగా వివరిస్తారు, అర్థమవుతుంది. కురు అంటే మామూలుగా ఇక్కడ మన పద్యంలో ధర్మక్షేత్రి కురుక్షేత్రి వచ్చింది. కురు అంటే చేయడం. ఇక్కడ క్షేత్రే ధర్మం కురు అనగా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ధర్మం మీదే నిలబడు, అధర్మం చెయ్యొద్దు, అవినీతికి పాల్పడద్దు. నీతితో నువ్వు 100 రూపాయలు సంపాదించినా అది గొప్ప సంపాదనే. అవినీతితో నువ్వు కోట్లు కూడబెట్టినా అది నీకెప్పుడు ప్రమాదమే. నీకు అరగదు, నీ పిల్లలకు కూడా అరగదు. ఎంత బాగా చెప్పారు చూడండి. క్షేత్రే ధర్మం కురు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ధర్మం మీదే నిలబడు. ఎంత కష్టమైనా ధర్మం మీద నిలబడు. నువ్వు మొదట్లో ఓడిపోయినా గెలిచినా తర్వాత మాత్రం చివరికి గెలుపు నీదే. ధర్మం మీద ఉంటే ఎప్పుడు భయం ఉండదు. మన ధృతరాష్ట్రుడికి ప్రేమ కన్నా మోహం ఎక్కువ అండి. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులకు పిల్లల మీద మోహమే ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు పొద్దున వెళ్ళి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. పిల్లాడు ఇంటికి రాగానే ఏదైనా, తల్లి ఇంటికి రాగానే నాకు ఇది కావాలి అది కావాలని, పిజ్జా కావాలి అది కావాలి ఇది కావాలని పేచి పట్టి కొనిపిస్తున్నారు. అవి తినిపించడం వల్ల పిల్లలకి ఎంత వరకు మంచి జరుగుతుంది? పోన్లే పిల్లాడు ఉన్నాడు కదా, మేము ఇప్పుడే వచ్చాము, పాపం వాడు ఏం తింటాడో ఏంటో, తెప్పించే. అసలు నిజం చెప్పాలంటే మొగాడి సంపాదన సరిపోతుంది అన్నప్పుడు ఆడది తన జీవితాన్ని పిల్లల్ని పెంచడంలో దృష్టి పెట్టాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి, కానీ పిల్లాడు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఉండాలి. అమ్మ నాన్న ఇద్దరు ఉంటే మంచిదే. అమ్మ ఖచ్చితంగా ఉండాలి. స్కూల్లో ఏం జరిగింది ఏంటి, వాడికి ఏదైనా కొంచెం సాయంత్రం పూట చేసి పెట్టడం, మీరు చేతితో ఒక ఫ్రూట్ కట్ చేసి ఇచ్చినా కూడా వాడు చాలా సంతోషంగా ఉంటాడు. బయట తినే ఫుడ్ కన్నా వాడికి అది మంచి చేస్తుంది. లేదు మేము ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, వాడికి ఏది కావాలంటే అది కొనిపెడతాం. ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపొద్దున అది విషయం అవుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఏది తిన్నా అరక్కపోవడం, వాంతులు, మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇవే జరుగుతాయి. సో మోహం అనేది ఎప్పుడూ పనికిరాదు. కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం ధృతరాష్ట్రుడే. ఈ అధిక మోహం ఎంతటి అపాయాన్నైనా తీసుకొస్తుంది. ధృతరాష్ట్రుడు శక్తివంతమైన రాజు అయినా తన కుమారుడిపై అధిక మోహం వల్ల తన నిర్ణయం తీసుకోలేకపోయాడు. సాక్షాత్ భగవంతుడు కృష్ణుడే వాళ్ళ పక్షాలు ఉన్నాడంటే వాళ్ళు చేస్తోంది ధర్మం అని ధృతరాష్ట్రుడికి తెలీదా? కృష్ణుడు భగవంతుడు అని తెలుసు కదా, మరి ఆయన ధర్మం పక్షం నిలబడతానని తన కుమారుడికి ఓటమి తప్పదు అని తెలిసినా కూడా ఎలా పంపించాడు? అంటే కొడుకు ఏది చెప్తే అది వినేస్తారా మీరు? వాడికి అది మంచిది కాకపోయినా వినేస్తారా? దానివల్లే తన వంశం మొత్తాన్ని అంతమయ్యేటట్టు చేశాడు. తను చేసిన తప్పుకి గాంధారి, ఆమె చాలా పవిత్రమైంది, ఆమె కృష్ణుడికి శాపం పెట్టడం ఏంటండి? నీకు తెలీదా? నీ భర్త చేస్తుంది తప్పు. కొడుకు మోహన్లో పడి అతను ధర్మానికి వ్యతిరేకత చేస్తున్నాడు, ఖచ్చితంగా ఓటమి తప్పదు అని ఆమెకి ఉంటుంది కదా దృష్టి, ఆమెకు అన్నీ తెలుస్తాయి అంటారు కదా. మరి ఎందుకో ఆమె ఏడుస్తూ అలా ఏం చేసినా కూడా అప్పుడేమో సైలెంట్గా ఉండి తర్వాత శాపం ఎందుకు ఇవ్వడం? తప్పు మనం చేసేసి అవతల వాళ్ళని శాపనార్థాలు పెట్టేయడం. అవతల భగవంతుడు ఉన్నా కూడా మనం శాపనార్థాలు పెట్టేస్తాం. అరే ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలి కదా. ఎలా వినేస్తారండి? ఏది కావాలంటే అది ఎలా చేసేస్తారు? దుర్యోధన అడిగిందంతా చేయబట్టే కదా చివరికి కురువంశం అంతమైపోయింది. రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు అయిన బలరామకృష్ణులైనా సరే రోజు 7 ఇళ్లలో భిక్షాటన చేసి చదువుకునే వాళ్ళండి. అది నిజమైన చదువు. భిక్షాటన చేసి ఎందుకంటే
సుఖవంతంగా నీకు భోజనం హాయిగా వడ్డించి పెట్టేస్తుంటే చదువు మీద ఏకాగ్రత కుదరదు. నువ్వు కష్టపడుతుంటే చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఒక్కొక్కసారి ఏడిళ్లలో గడిగి ఏదో కారణాల వల్ల భిక్షం దొరకదు, అప్పుడు వాళ్ళు పస్తుతోనే ఉండాలి. అలా చదువుకున్నారండి. అలా చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.